హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అగైన్ ఒక హెల్దీ రెసిపీ అండి. ఈ రెసిపీ కూడా చాలా ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ. నా రెసిపీస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. గోధుమ పిండితో ఈజీగా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికి నేను కొలతగా ఈ గ్లాస్ తీసుకున్నాను. ఏ కప్తో అయినా మీరు మెజర్ చేసుకోవచ్చు. షుగర్ని మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. అందులో ఒక గ్లాస్ షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. అందులో కరిగించిన నెయ్యిని 1 కప్ తీసుకుంటున్నానండి. నెయ్యి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. గట్టిగా ఉన్నప్పుడు దాని కన్సిస్టెన్సీ మారిపోతుంది. ఇలా కరిగించి తీసుకోవాలన్నమాట. నెయ్యి పోసుకొని మనము చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా షేప్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. మనకి ఈక్వల్ గా సరిపోతాయండి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటే 1 కప్ షుగర్ పౌడర్ తీసుకుంటామండి. 1 కప్ నెయ్యి తీసుకుంటాము. మీరు నెయ్యి ప్లేస్ లో ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. నెయ్యి అయితే హెల్దీగా ఉంటుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. మనము ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ, అందుకని నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇలా చేత్తో సాఫ్ట్ గా చేసుకోవాలండి. ఈ లోపు ఇడ్లీ పాత్రని స్టవ్ పైన సిమ్ లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక స్టీల్ ప్లేట్ ని తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోండి. ఇది నాకు ఇడ్లీ పాత్రలోనే వచ్చిందండి, నేను దాన్నే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ప్లేట్ ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా చేసుకున్న పిండిని మీకు నచ్చిన షేప్స్లో ఇలా డిఫరెంట్ మౌల్డ్స్ దొరుకుతాయండి బయట. వాటితో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఆ ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా అన్ని షేప్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. పెద్ద రెసిపీ ఏం కాదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ టైంలోనే మనకి అంతా ప్రిపరేషన్ అయిపోతుంది. 10-12 ఇయర్స్ ఉన్న పిల్లలైతే ఇవి చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ షేప్స్ కట్ చేయడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఈ షేప్స్ అన్నీ కూడా నేను డవ్ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత మా పిల్లలే కట్ చేసి పెట్టేశారు. మీ దగ్గర షేప్స్ లేకపోయినా కూడా మనము గ్లాస్తో కూడా కట్ చేసుకోవచ్చండి. అంచు లేకుండా ఉండేటువంటి గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా యూస్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా బిస్కెట్స్ అన్నీ సెట్ చేసేసుకొని మనము బేక్ చేసుకుందామండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నేనేం వేయలేదు, ఎంటీ పాత్రలో ఈ ప్లేట్ పెడుతున్నానండి. ఈ ప్లేట్ పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లో 12 మినిట్స్ పాటు మనము బేక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మన ఇడ్లీ పాత్ర మందాన్ని బట్టి మినిమం 10 to 13 మినిట్స్లో మనకి ఈ బిస్కెట్స్ అనేవి బేక్ అయిపోతాయి. చెక్ చేసుకుంటూ ఉండాలి. షేప్స్ లేని వాళ్ళు ఇలా గ్లాస్తో కూడా మనము షేప్స్ కట్ చేసుకోవచ్చండి. గ్లాస్ తోటి నేను చందమామలాగా ఈ షేప్ కట్ చేస్తున్నాను. ఇలా మీకు నచ్చిన షేప్లో ఈ గోధుమ పిండితో బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిగిలిన పిండితో ఇలా సెకండ్ ప్లేట్లో బిస్కెట్స్ చేసి పెట్టుకున్నానండి. వీటిని బేక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 12 మినిట్స్ తర్వాత నేను బేక్ అయ్యాయో లేదో ఇలా చెక్ చేసుకుంటున్నాను. చూసారా, నైఫ్కి ఏమీ అంటుకోలేదు. జస్ట్ ఒకసారి అలా గుచ్చుకొని చూసుకుంటే మనకి నైఫ్కి ఏమీ అంటుకోలేదు. ఏమీ అంటుకోకపోతే కరెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. ఆ వేడికి సరిపోతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆరిన తర్వాత ఎలా వచ్చాయో చూపిస్తానండి. ఇవి ప్లేట్ నుంచి చాలా త్వరగా సపరేట్ అయిపోతున్నాయి. చూడండి, మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, జస్ట్ నైఫ్ తోటి ఇలా కొంచెం కదిలిస్తే అవి ఊడిపోయి వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇప్పుడు రివర్స్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, మనకి కలర్ కూడా కరెక్ట్గా వచ్చింది. అన్ని రివర్స్ చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్గా వచ్చాయండి బిస్కెట్స్ అన్నీ కూడా. ఈ కలర్ వస్తే చాలా బాగుంటాయి.
మా పిల్లలు నేను చూయించే లోపే తీసుకొని తినేస్తున్నారు కూడా. అంత బాగున్నాయి, అంత పర్ఫెక్ట్గా వచ్చాయండి. కలర్ కానీ స్మూత్నెస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో హెల్తీగా ఈజీగా బిస్కెట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ, ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేదు. చాలా సింపుల్ డిష్ అండ్ వెరీ హెల్దీ కూడా. నెయ్యితో చేస్తాం కాబట్టి దానిలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా చాలా మంచిగా పిల్లలకి బలంగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.